హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాము. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ అంతా బిజీ ఉండిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ నేను వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇంక ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం పిల్లలు ఉన్నారు కదా అనేసి తను తీస్తున్నాడు అనమాట వీడియో. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంకా అక్కడ ఉల్లిపాయలు ఎందుకు కోసానంటే ఇక్కడ మధ్యాహ్నం వంట అయితే చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ పూజ చేసినటువంటి ఊరికే సింపుల్గానే చేశానండి. చాలా బిజీగా ఉండేసి నేను కొద్దిగా పూజ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే చేయాలని నా ఫీలింగ్ అనమాట. నార్మల్గా అయితే చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి ఇది చింతపండు పులుసు అండి. చింతపండు పులుసులో ఇంకా ఉల్లిగడ్డలతో వేసేస్తున్నాను. ఇది ఏంటంటే పులగవన్నం వండుతున్నాను అనమాట. మధ్యాహ్నము పులగవన్నము చింతపండు పులుసు, పచ్చి పులుసు అంటారు కదా, దాన్ని చాలా బాగుంటుందండి పులగన్నము ఈ పచ్చి పులుసు అనేది. సో ఇంకా క్యారియర్కి కూడా ఇదే కట్టేద్దాంలే అనేసి మధ్యాహ్నం ఇదైతే ప్రిపేర్ చేశాను అనమాట. అందులో మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు. సో తను అడిగాడనమాట పులగము చట్నీ చెయ్యి అనేసి. ఇంకా తన కోసం అనేసి మధ్యాహ్నం పులగము చట్నీ అయితే చేశాను అనమాట. పులగమన్నం అయితే నేను రైస్ కుక్కర్లోనే పెట్టానండి. ఇది వచ్చేసి మార్నింగ్ పొంగలి చేశాను. పొంగలి మామూలుగా ఈ చట్నీ అనమాట. మా మధ్యాహ్నం కూడా ఇంకా కొద్దిగా ఉంది. సో నేను మా అత్త వాళ్ళు అయితే తింటాము. ఇది వచ్చేసి ఆయన క్యారియర్ అయితే కట్టాలి. ఫస్ట్ వచ్చేసి ఆయనకు అన్నం పెట్టేసి డ్యూటీకి ఏ టైం అయిందండి. ఇంకా తనకు అన్నం పెట్టేసి నేను తనను డ్యూటీకి పంపించేంత వరకు నాకు అస్సలు వర్క్స్ ఏం జరగవు, కంప్లీట్గా అస్సలు కావు. సో తనను ఫస్ట్ డ్యూటీకి పంపించిన తర్వాత మళ్ళీ నా పనులు నేను స్టార్ట్ చేసుకుంటాను. సో తనకి వచ్చేసి మార్నింగ్ చట్నీ వేసాను, ఇప్పుడు చేసిన చింతపండు చట్నీ కూడా వేసాను అనమాట. ఏది ఇష్టమైతే అది తినేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇంకా క్యారియర్ కూడా కట్టేసినాను. ఇది వచ్చేసి ఇంకా బైక్ పెట్టేస్తే నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంట్లో వర్క్స్ అన్నీ ఇంకా కంప్లీట్ అండి. ఇంకా నేను ఇవి మొత్తము తనను పంపించేంత వరకు నాకు బిజీగానే ఉంటుంది. ఇంకా తనను పంపించేసి నేను అన్నం తినేసి ఇంకా మిషన్కి అయితే వచ్చేస్తాను. సో నన్ను తొక్కులాడిస్తాడా తొందర కానీ అని. తీరా చూస్తే తను మాత్రం అస్సలు చూడండి ఎంత బాగా సెల్ పట్టుకొని చూసుకుంటున్నాడో. అలా ఉంటుందన్నమాట మా ఆయనతోటి. ఇంకా నేను ఆయన పంపించేసి నేను అన్నం తిని వచ్చేసేసరికి నా మిషన్ అయితే నేను మార్నింగ్ మిషన్ కుట్టాను. అందుకే కొంచెం బిజీగా ఉన్నాను చెప్పాను కదా. అందులో రిపబ్లిక్ డే నాకు కొత్త డ్రెస్సే కావాలని పాప ఏడుస్తుందంటే ఇంతకుముందుకు నేను 2 డ్రెస్సులు అయితే కుట్టాను. తర్వాత వాళ్ళు వద్దులు అన్నారు, 2 సార్లు అన్నారు. మళ్ళీ వచ్చేసి కొత్త డ్రెస్సే కావాలంట. కుట్టని నేను ఇచ్చినారనమాట గురువారం రోజు నైట్. మళ్ళీ ఇంకా నేను నైటే కట్ చేసుకొని మార్నింగ్ లేసిన వెంబటనే డ్రెస్ అయితే కుట్టేసి ఇచ్చేసాను. అప్పటి నుంచి ఇంతవరకు నేను మిషన్ కూడా ఆఫ్ చేసి లేనండి, అసలు చూసుకోలేదు. ఇంకా అదవాదుగా పిల్లలకు వంట చేయాలనేసి అదవాదుగా వెళ్ళిపోయాను. చూస్తే మధ్యాహ్నం ఆఫ్ చేశాను అనమాట మిషన్. తర్వాత అంతా మిషన్ మొత్తం చిందరబందర చేసేసాను కదా మిషన్ దగ్గర. అంతా సర్దుకునేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, ఆల్రెడీ నా కాడ గారెలు పాకుందండి. ఇంకా గారెలు కూడా కాల్చేద్దాము, పిల్లలు తింటారు ఇంటి దగ్గర అనేసి గారెల పాక అయితే చేస్తున్నాను, గారెలు చేస్తున్నాను. ఈ గారెలు వచ్చేసి గోధుమ పిండి గారెలండి. అంటే మనం బియ్యం పిండితో చేసుకుంటాం కదా, అవి కావన్నమాట. ఇవి గోధుమ పిండితో చేశాను గారెలు, చాలా బాగుంటాయి. మనము బియ్యం పిండితో ఎత్తి తొందరగా చేసుకోలేము కదా. అది నానబెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి, వడగట్టుకోవాలి, జల్లించుకోవాలి, మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే గోధుమ పిండితో అంత ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా ఉంటుంది. పాకు కూడా మనకు దానికి పాకు పట్టినంత టైం కూడా పట్టదు దీనికి. పాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి గారెలు అయితే ఎలా పొంగుతాయో ఒకసారి చూడండి. అయితే ఇంకా కొంచెం పతలాంగా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పతలాంగా వేసినా కానీ బాగా పొంగుతాయి. సో ఇప్పుడు వచ్చేసి గారె అయితే వేస్తున్నాను, చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఇలా మనం వేసిన వెంబడితేనే కలపకూడదు. మనం ఇది పైకి కొంచెం అది వేగిన తర్వాత కొంచెం పైకి తేలుతుంది, అప్పుడు మనం తిప్పేసుకోవాలి. లేదా మనం ముందే తిప్పేసాం అనుకో అది విరిగిపోతాయి అనమాట. ఇవే కాదు, బియ్యం పిండితో చేసినటువంటి గారెలైనా సరే కొంచెం కాలి పైకి వచ్చినప్పుడు లేపుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పొంగుతుంది, చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి. బియ్యం పిండితో చేసినటువంటి గారెలు కూడా ఇలాగే పొంగుతాయి నాకు. సో ఒకసారి అయితే ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో. నేను ఒకసారి వీడియో చేస్తానండి, చూపిస్తాను గోధుమ పిండితో పాకు ఇలా పట్టుకొని ఎలా చేసుకోవాలనేసి. సో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగుంటాయండి.
ఇలా వేగిన తర్వాత నేనైతే పప్పు గుత్తితో మరీ గట్టిగా ఒత్తకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తా. మనకి ఆయిల్ మొత్తం దాంట్లోకి పోయేంత అని మరి గట్టిగా ఒత్తకూడదండి. గట్టి ఒత్తినామనుకోండి అవి మొత్తం ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళేసి అవి ఎట్లా అవుతాయంటే స్పైసీ, అంటే మనం ఇప్పుడు జంతికలు తింటే ఎలా కరం ఉంటాయో అలా వస్తాయన్నమాట. అలా కాకుండా మెత్తగా రావాలంటే ఓన్లీ ఇట్లా కొద్దిగా ప్రెస్ చేసినట్టు